9,490 కోట్ల రూపాయలతో 4 హైవేలని ఎక్స్పాండ్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్. మోడీ సర్కార్ ఆంధ్రాకి ఇచ్చిన గిఫ్ట్ ఇది. పెడన, విస్సన్నపేట, లక్ష్మీపురం, ఆకివీడు, దిగమర్రు, అమలాపురం, రావులపాలెం, ముద్దనూరు, కడప మధ్య 243 కిలోమీటర్ల విస్తరణకి అధికారులు డిపిఆర్లు తయారు చేశారు. సివిల్ పనులు తదితరాలను కలిపి ఈ ప్రాజెక్టులకు 9,490 కోట్ల రూపాయలు వ్యయమవుతుందని అంచనా వేశారు. వచ్చే మార్చిలోపు అనుమతులు రానున్నట్టు చెప్తున్నారు. తద్వారా అంటే ఇవి వాస్తవంగా చెప్పాలంటే ఇవి హైవేలు కాదు, రాష్ట్ర రోడ్లని హైవేలకు లింక్ చేసేస్తున్నారు. తద్వారా బాధ్యతని కేంద్రం చేతికి వెళ్ళిపోతుందన్నమాట. ఇది తాజాగా జరుగుతుంది. కృష్ణా జిల్లాలోని పెడ నుంచి గుడివాడ, నూజివీడు, విస్సన్నపేటల మీదుగా వచ్చేటటువంటి రోడ్డు ఒకటి, మీదుగా తెలంగాణ సరిహద్దులో లక్ష్మీపురం వరకు జాతీయ రహదారి 216H